అందరికి ఒకటి ఇచ్చే బుక్ సమర్పయామి నమస్కారం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నమస్కారం గణపతి హవామయే కవిం కవీనామంత్రవయామి సమయామి అక్షరార్థం అక్షరాన్ని సమర్పయామి అక్షరాలు కొద్దిగా 16 సార్లు వినాయకుడిని వేయండి గం గణపతి అని అనుకుంటూ ఓం శుభకాయ నమః ఓం విఘ్నకాయ నమః ఓం కపిలాయ నమః ఓం విఘ్నకాయ నమః ఓం బోధనాయ నమః ఓం విఘ్నకాయ సర్వసిద్ధి వినాయకాయ నమః ఈ మహాగణపతిరాజో నమః సోడనామ పూజా సమర్పయామి కృష్ణాయ పెట్టండి ఓం ప్రథమాయ నమః ఓం ద్వితీయాయ నమః ఓం తృతీయాయ నమః ఓం చతుర్థాయ నమః ఓం నివేదయామి ऐसा युविकट मैं लक्ष्मण चेतो बटकोय ओम सुगतैग दत्त शकबिलो हिकन्निकः लंबोदर सबगणाजो गणाधिपः नोमगेतो गणाध्यक्षो पूजेतो बटकोय अक्षरो पूवोनो ओम सुगतैग दत्त शकबिलो हिकन्निकः लंबोदर सबगणाजो गणाधिपः नोमगेतो गणाध्यक्षपाल चंद्रवजानः वक्रतुंड सोम गणभैरम्ब कन्दपूर्वजः षोडशैतानि नामानि विघ्न दशजायते ओम नमो गणपतये नमो प्रणपतये नमः कर्तुलंबोदराय गणपताय विघ्न विनायक शिवदुताय श्री वरदमूर्तये नमो नमः आ विनायकुड वेसेंडला विनायकुड वेसे నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా మంచి చదువు రావాలని చెప్పి నమస్కారం చేస్తామే ఆ పూజ వినాయకుడి మీద పూజ చేసిన లక్షణాలు ఎత్తి మీద వేసుకోండి అందరూ కూడా గణాధిపతి ప్రసాదం వినాయకుడి దగ్గర పూజ చేసినవి గణాధిపతి ప్రసాదం శ్రద్ధా గృహాతు సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగోహర్తమే పాపంధోర్వాదు స్వప్ననాశని ఆ పశు వినాయకుడిని పైకెత్తి ఆ పక్కగా పెట్టండి కొద్దిగా ఓం యజ్ఞేన యజ్ఞాభయంత దేవాః గర్భదాస్తాన ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ అలా పైకెత్తి కింద పెట్టండి చాలు మీ అందరికీ కూడా ఒక కాయిన్ ఇచ్చారు చూసారా అమ్మవారి బొమ్మ ఉన్నది అదే సరస్వతి రూపం అర్థమైందా ఆ అమ్మవారికే పూజ చేయాలి అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి మా పుస్తకం పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి అందరూ నమస్కారం చేసి చెప్పండి సరస్వతి నమస్తుభ్యం వరదే వాగ్దేవి సమర్పయామి అమ్మ లోపల మీరు కూర్చోండి వెళ్ళి కూర్చోండి అక్కడ లోపల ఎటైంది కదా మీకు ఇచ్చిన అమ్మవారి బొమ్మను పెట్టుకోండి ఆ బొమ్మ ఎక్కడ పాడేకూడదు అర్థమైందా రోజు స్కూల్ దండం పెట్టుకోమైందా చదివింది మర్చిపోకుండా ఉంటాం అర్థమైందా ఎంత చదివినా మర్చిపోతాం పరీక్ష రాసిన అందరూ మర్చిపోతాం అన్నీ వచ్చేసి అనుకుంటాం వెళ్ళేసరికి అన్నీ మర్చిపోతాం అందుకనే అమ్మవారికి రోజు దండం పెట్టుకుని బుట్టు పెట్టుకుని వెళ్తే దానికంతా శుభం జరుగుతుంది అర్థమైందా జ్ఞానం అంటే ఇచ్చేది అమ్మవారు సరస్వతి దేవుడు ఇది కాకుండా అన్నింటి మీద అమ్మవారు కదా ఆ కాయిన్ మీద బుద్ధిగా చేయాలి ఎక్కువ చేయాలి నామాలన్నీ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా చేయాలి అందరూ కూడా నీ చెప్పిన నామాలు చెప్పండి చెప్పండి అందరూ కూడా ఓం సరస్వత్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహామాయాయై నమః ఓం వరప్రదాయై నమః ఓం శ్రీపద్మాయై నమః మాట్లాడకుండా చేయాలి లోపల కూడా పూజ చేస్తూ ఉండాలమ్మా ఓం పద్మనిలయాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రవాయై నమః ఓం వరాయై నమః ఓం కామరూపాయై నమః నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః
ఓం మహాకాసాయై నమః ఓం మహాకారాయై నమః ఓం శ్రీతాయై నమః ఓం విమలాయై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవన్యై నమః ఓం వసుదాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై సామ్రాజ్యాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం నీలాంజనాయై నమః కదా అలా ఇంకా మిమ్మల్ని ముగ్గురికి ఇచ్చాను. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు చెప్పడానికి వెళ్ళడానికి ఏంటంటే అమ్మవారు ఒకటే రూపం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అథవా ఇందాక చెప్పాను గౌరవం నీకన్నా అంటే ప్రతిదీ డబ్బుతో కొలుచుకోకూడదు అదే చాలా బాగా చేస్తాడు బాగా చదువుతాడు బాగా ఉంటాడు అంతే అలా రూపం అలాగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఎలా చంపాలి ఎలా చెయ్యాలి ఆలోచించిన అమ్మవారు అప్పుడు సరస్వతి రూపంలో ఉంది అప్పుడు కాళికా రూపంలో ఉంది తర్వాత లక్ష్మీ రూపంలో అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో ఉంది అవతారం తీసుకుని చివరి రోజు అర్థమైన అమ్మవారు ఒకడే పేర్లు ఎన్ని పేర్లు ఉన్నాయని ఇందాక చెప్పాను కదా ఒకే అమ్మవారు చేసిన దాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అర్థమైనా లేదా అందుకని చెప్పి సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అంటారు సెవెంత్ క్లాస్ అయితే సెవెంత్ క్లాస్ అంటారు ఎయిత్ క్లాస్ అయితే ఎయిత్ క్లాస్ అంటారు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అంటారు కదా అలాగా పరిస్థితిని బట్టి ప్లేస్ మారుతూ ఉంటుంది దానికి హోదా మారుతూ ఉంటుంది అందుకని మీ అందరూ ఆయురాలుగా సుఖంగా ఉండి కార్యక్రమాలు చేసుకోవడం దేవుడు స్మరించడం తల్లిదండ్రులను గౌరవించడం అదవైనా పెద్దవాళ్ళు వస్తే ఫస్ట్ ఏం చెప్పారు మాతృదే భోగవ పితృదే భోగవ ఆచార్యదే భోగవ అతిథి దేవోభవ అని చెప్పి నలుగురిని చెప్పాను ముందర నువ్వు ఏ పని చేసినా అమ్మ నాన్న దీంట్లో మొక్కపోయినట్టే అందుకే ఫస్ట్ అమ్మని గౌరవించాలి తర్వాత నాన్న గౌరవించాలి తర్వాత ఎవరు గౌరవించాలి గురువు చదువు ఒకటే కాదు మంచి చెప్పిన ఎవరైనా గురువు గారే మనకి బాబా అంటే చెప్తాను ఊరకనే రాని మహాబాబులు ఎందుకు వస్తారు అంతే తప్ప మా అమ్మ చెప్పకూడదు రండి కూర్చోండి ఏం కావాలి ఎందుకు వచ్చారు అని చెప్పి గౌరవించాలి అది అతిథి దేవి కనపడినా అలా వెళ్ళిపోకూడదు నమస్కారం అని చెప్పి గురువు గారికి దండం పెట్టాలి అర్థమైందా తల్లిదండ్రులు రోజు ఇంట్లో దండం పెట్టా అమ్మలకన్నా మాయమ్మ లేదన్నా ఏ తప్పు చేస్తే శిక్షిస్తారు తప్పదు అర్థమైందా తప్పు చేసినా శిక్షించినా మంచి మార్గంలో వెళ్ళడానికి మన తల్లిదండ్రులు మళ్ళీ సక్రమంగా చేస్తారు అందుకే నమస్కారం చేసుకోవాలి అలా కాదు రాయించుకున్నాడు కొట్టే ఆకు ఈ ఆకున్న వాళ్ళకి ఇవి అందరూ కూర్చోవాలి మీరు పెట్టిన కొబ్బరికాయది కూడా అమ్మవారికి 5 సార్లు చూపించండి ఇలాగా అమ్మ సాంబ్రాన్ని ఒకసారి బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించండి ఇలాగా ప్రతి ప్లేట్ దగ్గర సాంబ్రాన్ని కుదుగుదుగా వేస్తూ అందరికి అలా చూపించండి ధూపమాఘ్రాపయామి అందరూ కూడా లేచి నించోండి మెల్లిగా ఓ పువ్వు 2 అక్షతలు చేతిలో కొట్టుకోండి అందరూ కూడా జాగ్రత్తగా మీ సామాన్లు ఎవరు పట్టుకోండి పక్కనే పెట్టుకోండి అమ్మవారిని చూసి అమ్మవారు అనుభవిస్తే ఇలాంటివి మనకి ఎన్నో వస్తూ ఉంటాయి అర్థమైందా అందరూ లేచి పువ్వులు అక్షతలు చేతితో కొట్టుకోండి ఓం